అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వివాహమై 25 సంవత్సరాలయ్యి 15 సంవత్సరాలు సజావుగా జరిగిన కాపురంలో వచ్చినటువంటి చిన్న కలతల కారణంగా కూడా భార్యాభర్తలు అదేవిధంగా పిల్లలు దూరంగా ఉంటున్న పరిస్థితి. కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల కూడా తాకు విడాకులు కావాలని చెప్పేసి భర్త ఫోర్స్ చేస్తున్న నేపథ్యంలో కూడా కోర్టు విధానాన్ని కూడా పూర్తిగా తిరస్కరించిన నేపథ్యంలో భార్య నాకు న్యాయమైన హక్కులు అదేవిధంగా కూడా రావాల్సిన న్యాయం అయితే జరగాలని చెప్పేసి కూడా ఆమె రోడ్డెక్కిన పరిస్థితి. ఇప్పుడు భర్త ఇంటి ముందు అంటే భర్త అపార్ట్మెంట్ ముందు కూడా నిరసన తెలియజేస్తుంది. అసలుకి ఆమె ఎందుకు ఇటువంటి నిరసన తెలియజేస్తుంది, ఆమె ఎటువంటి న్యాయమైన కోరికలు అయితే కోరుతుందో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీకు వివాహం అయ్యి ఎంతకాలం అవుతుందో అసలు సమస్య ఏంటి? 25 ఇయర్స్ అయింది. 99 డిసెంబర్ 11 మ్యారేజ్ అయింది. మాకు 2 పిల్లలు పుట్టారు. ఆ తర్వాత నుంచి షాపు ముందు వర్కర్ సార్, తర్వాత గోల్డ్ షాప్ అతనిది. ఇప్పుడు షావుకారులా తర్వాత అన్నీ పెట్టుకున్నాడు. మా నాన్నగారు బ్యాంకులో చేస్తారు, మా నాన్నగారు కూడా. అట్లా బెల్ట్ ఏర్పడ్డాయి, ఖాతాలు ఏర్పడ్డాయి. ఒకసారిగా బాగా బిగ్ షాట్ అయ్యాడు. ఇక నుంచి ఇంట్లో మేము నచ్చలేదు అని మాట్లాడుతున్నాడు. ఇల్లీగల్స్ ఎక్కువ పెట్టుకుంటున్నాడు. ఇంటికే తీసుకొచ్చి రోజు టార్చర్లు. పిల్లలు ఇవన్నీ చూసి నేర్చుకుంటారని మా అత్త మా మామ తీసుకెళ్ళి పైన పడుకోబెట్టుకునేవాళ్ళు. పాలు మరిపించడం కాడి నుంచి పెట్టుకున్నారు. స్కూల్ నుంచి రావటం, ట్యూషన్ నుంచి రావటం, పైకి వెళ్ళిపోవటం పిల్లలు. ఇంకా తల్లి మాల్యం అనేది లేకుండా పోయింది. నేను అప్పటికి ఏడుస్తానే చెప్తానే ఉండేవాళ్ళని బెల్ట్లు తీసుకొని కొడుతుంటారు. అక్కడి నుంచి మళ్ళీ ఈయన ఇల్లీగల్స్ తీసుకుంది కాక మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు. ఆ అమ్మాయికి నాకు వేరియేషన్ చూపించి బెల్టులతో కొట్టాడు. నేను ఫెనాయిల్ తాగేసాను 2015 ఆగస్టు 15వ తారీఖు రోజు. అది తాగిన తర్వాత హాస్పిటల్కి ఆయనే చేర్చాడు. చేర్చినాక అమ్మ వాళ్ళు కబురు చేశారు, వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోయారు నన్ను. వారం రోజులకి 3 ఏళ్ల క్రితం వెళ్ళిపోయింది, అన్ని దొంగతనం చేసిపోయింది అని చెప్పిన కోర్టుకు నోటీస్ వేశాడు. ఈ మధ్యలో ఎంతమంది పోలీసులను కలిసినా, ఎక్కడ కేసులు పెట్టినా, పెద్దవాళ్ళని కలిసినా కానీ నాకు ఎక్కడా న్యాయం జరగట్లేదు సార్. గోల్డ్ షాప్కే న్యాయం జరుగుతూ వస్తుంది. సరే కోర్టు ఆర్డర్ ఇచ్చాకే వెళ్దామని చెప్పి నిన్నాళ్ళు ఓపి బట్టి ఉన్నాను. నేను కాపురం చేసిన ఇంట్లోనే ఉన్నా. అక్కడ ఉంటున్నానని చెప్పినని నేను కాపురం చేసిన ఇంట్లో అది ఉంటే మేము ఉండమని చెప్పినని ఇక్కడ అపార్ట్మెంట్ కొనుక్కొని ఇందులో ఉంటున్నారు. పిల్లలనేమో హాస్టల్ వేసేసాడు. ఇప్పుడు పాప సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందంట. ఈ 10 ఏళ్లలో పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు. పిల్లల కోసం కేసు వేస్తే స్కూల్కి బానేయకుండా చూడనేయకుండా చేశారు నన్ను. ఆ కేసు వేసుకుంటే మైనార్టీ తీరిందని చెప్పి కోర్టు వేసింది దానికి. ఇంకా అప్పటి నుంచి పిల్లలకి నా మాల్యం లేకుండా చేసేసారు పిల్లలు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే చదువుతున్నారు పిల్లలు కూడా. వాళ్ళు ఏం చెప్పమంటే అది చదువుతున్నారు. పెళ్ళైన దగ్గర నుంచి కూడా మీకు అనేక ఇబ్బందులు పెట్టారు, బెల్ట్తో కొట్టారని చెప్తున్నాడు, చిత్రహింసలు చేశారన్న. ఆ టైంలో మీరు ఏదైనా కంప్లైంట్ చేయడం కానీ, పోలీసులకు ఫిర్యాదు చేయడం కానీ, కోర్టును ఆశ్రయించడం ఏమి లేవు. ఎందువల్ల? పిల్లల కోసం బరాయిస్తూ గమ్ముకున్నాను సార్. నైట్ కొట్టినా మళ్ళీ పొద్దున్నే మళ్ళీ మామూలుగా అని చెప్పిన కాళ్ళ బేరానికి వస్తాడు. సాయంత్రం అయితే మళ్ళీ తాగి రోడ్డు మీద పడి రావటం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇవే జాతర. పిల్లల కోసం అన్నీ బరాయించుకొని గమ్ముకున్నాం. ఎదుగుతున్నారు పిల్లలని. మెచ్యూర్ అయిన పాప ఇంట్లో ఉంటే మన చీసాలు తెచ్చుకొని కూర్చుంటాడు. డే అండ్ నైట్ ఇంకా అదే పని. ఏం పేరు మీ భర్త పేరు? ఏం పేరు అసలు? సుధాకర్ సార్. సుధా జ్యువెలరీ వర్క్స్, గాంధీ రోడ్లో షాపు, దాసనారాయణ షాపు ఎదురుంటుంది సార్. ఎంత జరుగుతుంది కదా, వారి కుటుంబ సభ్యులు పెద్దలు కానీ మీ కుటుంబ సభ్యులు పెద్దల తరపు మధ్య కానీ ఏదైనా రాజీ ప్రయత్నం కానీ ఏదైనా జరిగింది? ఎప్పుడైనా ఏదైనా మాట్లాడటం కానీ, ఏదైనా కాంప్రమైజ్ చేసే ప్రయత్నం కానీ చేయడం జరిగిందా? చేశారు సార్. అతనే వచ్చాడు కాంప్రమైజ్కి. 2 లక్షలు ఇస్తాను, 5 లక్షలు ఇస్తాను, నేను ఊరికే పెళ్లి చేసుకున్నాను కట్నం లేకుండా అని చెప్పినని మాట్లాడారు సార్. అన్నీ మాట్లాడారు. మా పెద్దవాళ్ళు కూడా వెళ్ళి మాట్లాడారు. నేనైతే ఒప్పుకోలేదు సార్. నాకు నా భర్త, నా పిల్లలు కావాలి. పిల్లలు ఎదిగొచ్చారు, నా బిడ్డల్ని అనాథలు చేస్తాడు. వేరే లేడీ ఎంతవరకు చూసుకుంటుంది నా బిడ్డల్ని? అతని సుఖం వరకు అతను చూసుకుంటాడు. చెల్లెళ్ళేమో మేము చూస్తామన్నా అని చెప్పినని మా స్థలాలన్నీ రాయించుకున్నారు, ల్యాండ్లన్నీ. ఆ పేపర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. వివాహ సమయంలో మీరు ఏదైనా కట్టకానుకలు ఇవ్వటం కానీ ఇచ్చారా? అసలు ఏమి ఇచ్చారు, ఎంత ఇచ్చారు? 10 లక్షలు ఇచ్చాము సార్ కట్నం. మా నాన్నగారే ఇచ్చారు. రిలేటివ్స్ కాడ కూడా కొంత అప్పు చేసుకొని మరీ ఇచ్చారు. అప్పట్లో నేను చిన్నదాన్ని, నాకు అంత ఐడియా లేదు. తర్వాత అమ్మ వాళ్ళు చెప్పుకుని ఉంటారు కాబట్టి విన్నాను సార్, అంతేను. 10 సవర్లు దా బంగారం పెట్టారు సార్. 24 సవర్లు, 25 సవర్లు దా బంగారం పెట్టారు. మళ్ళీ పిల్లలు పుట్టినప్పుడు పెట్టారు. బారసాలకి, అన్నప్రాసనలకి, బర్త్డేలకి, పాప మెచ్యూర్ ఫంక్షన్కి, పిల్లలకి అన్ని పోకళ్ళు అన్నీ జరిపారు. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకించి కోర్టుకి ఎవరు వెళ్ళారు? అంటే న్యాయం కావాలని మీరు వెళ్ళారా? మీ నుంచి విడాకులు కావాలని చెప్పేసి మీ భర్త వెళ్ళారా? విడాకులు కావాలని అతనే వేశాడు సార్. అతనే విడాకులు కావాలి, 3 ఏళ్ల క్రితం అన్నీ దొంగతనం చేసిపోయిందని. నేను ఫెనాయిల్ తాగింది ఇవన్నీ ఏమి చెప్పకుండా అతను నిజాయితీపరుడుగా అన్నీ పెట్టుకున్నాడు. అవన్నీ ఇప్పుడు 10 ఏళ్ళకి ప్రూవ్ అయినాయి. ఆర్డర్ కాపీ కూడా వచ్చింది సార్ నాకు. జిల్లా కోర్టు ఆ విడాకుల కేసు కొట్టేసి అమ్మాయిని కాపురాన్ని తీసుకెళ్ళమని ఆర్డర్ పాస్ చేశారు. ఇప్పుడు 4 నెలలు అవుతుంది, 3 నెలలు నిండింది కూడా.
ఈ రోజుకి అతను రెస్పాండ్ లేదు. ఇదేమన్నానంటే హైకోర్టుకి వెళ్ళారంట. మన వాళ్ళ ఆర్గ్యుమెంట్లోనే వాళ్ళ కేఎస్పీ సారే అడుగుతున్నాడు నన్ను, మీ ఆయన అటు వెళ్ళారు, మీకు హైకోర్టు నుంచి నీకు తెలుసా అని అడుగుతున్నారు. స్టే ఆర్డర్కి కూడా వెళ్ళాడంట, అక్కడ కూడా కొట్టేశారంట. స్టే ఆర్డర్ రాదు అమ్మాయికి, అతనికి ఇవ్వము స్టే ఆర్డరు, అమ్మాయికి మళ్ళీ న్యాయం జరగద్దా, డబ్బులు ఇవ్వకుండా తీసేయడానికి అలా చేస్తున్నారు, స్టే ఆర్డర్ రాదని చెప్పని కొట్టేశారంట. ఇప్పుడు ఇక్కడ వేరే వాళ్ళతో ఉంటున్నారని కదా, వారిని మ్యారేజ్ చేసుకోవడం జరిగిందా లేకపోతే సహజీవనం చేస్తున్నారా? వారి పేరేంటి? అంటే సార్ ఇంట్లో పర్మిషన్ చెప్తారు ఎవరన్నా పోయి అడిగినప్పుడు. ఆవిడ పేరు ఐడియా లేదు సార్ నాకు. అంటే ఒక లేడీ అయితే అనుకోవచ్చు సార్, అతను వేరే వేరే లేడీస్తో ఉన్నారు. 1 నెలకు ఒకటి, 2 నెలలకు ఒకటి, 3 నెలలకు ఒకటి, ఒక దాంతో సక్రం కాపురం చేసే అతనైతే కాదు. ఇప్పుడు మీరు ఈ నిరసన చేస్తున్నారు, అసలు ముఖ్యంగా దేనికోసం మీరు ఈ నిరసన చేస్తున్నారు? మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు ముఖ్యంగా? అంటే మీకు పిల్లలు కావాలా, లేకపోతే మీరు ఇచ్చిన కట్న కానుకలు కావాలా, లేకపోతే మీ భర్తతో కలిసి ఉండటం కావాలా, పూర్తితో భర్తతోటి న్యాయపరంగా విడిపోవడం కావాలి? అసలు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు మీరు? అనేది నాకు నా భర్త నా పిల్లలు కావాలి సార్, వాళ్ళతో నేను ఉండాలి, నాకు అదే కావాలి. నేను ఫస్ట్లో కోర్టులో కూడా నేను అదే చేశాను. అతను విడాకులకు వేసాడు, విడాకులు చెల్లవు, నన్ను కాపురాన్ని తీసుకెళ్ళమని నేను కోర్టుకు వేసి 10 ఏళ్ళు తిరిగాను. లాయర్లకు ఫీజులు కట్టుకున్నాను, నా కష్టాలయ్యో నేనే పడ్డా. ఇది వివాహమై 25 సంవత్సరాలైనా కూడా గత 10 సంవత్సరాల నుంచి భర్తకు దూరంగా ఉన్నా కూడా ఇప్పటికీ నా భర్త పిల్లలతోటి నేను కలిసి ఉండేదానికోసం ఇష్టపడుతున్నాను. కోర్టు కూడా కలిసి ఉండమని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చినప్పుడు కూడా నా భర్త పిల్లలు కూడా వాళ్ళ చెప్పు చేతులను పెట్టుకుని నాకైతే దూరం చేసే క్రమంలో అతను సహజీవనం చేస్తూ నన్నైతే పూర్తిగా అవాయిడ్ చేస్తున్నాడు. నాకైతే తగు న్యాయపరమైన కోర్టు హక్కులు ఇవ్వడంతో పాటు నాకు న్యాయం అయితే పూర్తి స్థాయిలో కావాలని చెప్పేసి కూడా కోరుకున్న పరిస్థితి అయితే ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.